మోసే మహోన్మాదులను ప్రేక్షించదు ఈ ఖడ్గం. జన్మభూమిని అమ్మ చూపే దుర్మదాంతుల క్షమించదు రాయి ఖడ్గం. కుత్సితాలత వాగ్మి దాడికి కరిగిపోదు హిమాద్రి శృంగం. ఖడ్గం ఖడ్గం పాడు తలపుల పాడ పాగ్నికి మరిగిపోదురా హిందూ సంద్రం. ఖడ్గం ఖడ్గం బద్ధ వైరుల క్షుద్ర వ్యూహం భగ్నమయ్యే తక్షణం. ఖడ్గం ఖడ్గం నిద్ర లేచిన భద్రకాళికి బలైపోదా రిపుగణం. ఖడ్గం ఖడ్గం బద్ధ వైరుల క్షుద్ర వ్యూహం భగ్నమయ్యే తక్షణం. నిద్ర లేచిన భద్రకాళికి బలైపోదా రిపుగణం. ఖడ్గం 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 ఖడ్గం. బాబు బాబు చాలా బాగా చేశారు బాబు. మీకు ఐశ్వర్య కావాలా చెప్పండి బాబు. మీరు ఎవరంటే వాళ్ళు బాబు. ప్లాన్ చేసి చెప్తున్నా రాసుకో బాబు. బాబు మీరు యాక్షన్ చేస్తుంటే బాబు నేను బాబుని కాదు, నేను బాబుని కాదు, నేను బాబుని కాదు. దయచేసి నా చెడగొట్టకండి. నేను చేయబోయే నెక్స్ట్ పిక్చర్ కూడా నటుడిగా నాకు జన్మనిచ్చిన రఘురామయ్య గారికి చేయబోతున్నాను. మీకు ఎవరికి చేయట్లేదు. సో ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోవద్దు, మీరు ఎవరో కోపగించుకోవద్దు. జరగండి జరగండి. కోటి కోటి నువ్వు లోపలికి వెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు బాబు. ఈ బాబు అలాంటి బాబు కాదు బాబు. మీరు బయలుదేరండి. చెప్తుంది మీకు కదా బుద్ధి లేకపోతే సరే వెళ్ళండి. చాలా బాగా వచ్చింది. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. యు ఆర్ టెరిఫిక్. ఎక్స్ప్రెషన్ అది బోసు రేపు అవుట్డోర్ ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఏం కోటి బానవా షార్ట్ అంటే ఇక బా డైరెక్టర్ నీ కోసం ఎయిటింగ్. లైఫ్లో ఒంటరితనం ఎంత నరకో నాకు బాగా తెలుసు. భార్యను పోగొట్టుకున్నాను, నా స్వాతిని పోగొట్టుకున్నాను. స్వాతి నువ్వు మర్చిపోలేవు నాకు తెలుసు, కానీ తప్పదు. ఏం చేస్తాం, భరించాలి. ఎంతకాలం ఇలా నీళ్ళు నువ్వే చస్తూ బ్రతుకుతావురా? రేయ్ నేను ఇలా చూడలేకపోతున్నాను రా. నాకు స్వాతల్యంతో పూజ కూడా అంతే. వాళ్ళ ఫాదర్ నేను మంచి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి నువ్వు అంటే ఇష్టపడుతుంది. నీ గురించి అన్నీ తెలిసి కూడా నేను చెబుతున్నాను, పూజను పెళ్లి చేసుకోరా. నీకు తోడు అవసరం రా. నా మాటినరా రాధా. సలాం సాబ్. శుక్రియా భాబీ. చాలాసేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే తీసుకుని లోపలికి. సలాం సాబ్, మీతో కొంచెం మాట్లాడాలి. సార్ పూజ. చిన్న ఇన్ఫర్మేషన్. 5 కోట్లు 5 కరోడ్. ఏంటది? మౌలానా మసూద్ అజర్ కహా హై? ఏంటి రాధా? ఇప్పుడే వస్తాను సార్. చాలా పెద్ద రిస్క్. రిస్క్ ఏముంది సార్? ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటు నుంచిటే దుబాయ్ పంపిస్తాను, నీ ఫ్యామిలీతో సహా. అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. బస్ మసూద్ భాయ్ కహా హై?
अरे क्या साहब है नहीं साहब मस्जिद है साहब ఇలా చప్పలేసుకుని లోపల రాకూడదు సాబ్ గలత్ है अरे साहब कहाँ जा रहा साहब बोल रहा हूँ साहब गलत है साहब 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 अरे साहब साहब मेरा बात सुनो साहब 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 क्या हुआ साहब आपको साहब साहब ये ठीक नहीं साहब 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 मैं बोल रहा हूँ नहीं जाना है साहब साहब చప్పలేసుకుని లోపలికి వెళ్ళకూడదు సాబ్ अंदर नहीं जा रहा है Pizza Hut! Pizza Hut! अंदर नहीं जा रहा है अरे सब बात तो सुन भाई सब ठीक नहीं है साहब ये हाँ ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్ అలాగే మేము కూడా మీ గుడిలోకి చప్పలేసుకుని వస్తే ఊరుకుంటారా సాబ్ అంటే మీది మాత్రం గుడి మాది గుడి కాదు సాబ్ ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు పాగల్ పనే సాబే ఎవడో క్రిమినల్ మసీదులోకి దిగాడని ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సార్ చెప్తారు సాబ్ हम मुस्लिम्स కావచ్చు సాబ్ लेकिन हम भी हिंदुस्तानी है మీలాగా ఇండియన్ మీరు ఇండియన్ సెంటరా ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ కి పని చేస్తారా మీరు క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం అమెరికాలో లాడెన్ గారు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం మీ ఇళ్ళు మీ మదరసాలు మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ఐ షెల్టర్ చేశారా మీరు ఇండియన్ సెంటరా आप सब क्या बोल रहे हैं साहब आप साहब ऐसे वैसे మాకు తెలియదు సాబ్ మేము అలా కనిపిస్తున్నామా సాబ్ సాబ్ మేము మీలాగే దిన్ రాత్ మెహనత్ करके స్ట్రైట్ బతుకుతున్నాం సాబ్ కానీ మీ అనుమానం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో సస్తున్నాం సాబ్ ఏం బతుకు సాబ్ ఇది కుక్కలు లెక్క బతుకుతున్నాం సాబ్ ఇక్కడ అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా వెళ్ళిపోతారా మీ పాకిస్తాన్ కి అరే మీరెవరండి మమ్మల్ని పొమ్మనడానికి మీదేనా ఈ దేశం అరే హమ్ भी यही के हैं हमारा पाकिस्तान नहीं है మేము కూడా మీలాగా ఇక్కడే పుట్టాం మేము కూడా మీలాగా ఇక్కడే పెరిగాం మేము కూడా మీలాగా ఈ మట్టిలోనే కలిసిపోతాం हमारा भी है ये भारत देश ఎలా విడిస్తారు మమ్మల్ని నమ్మరా మమ్మల్ని నమ్మాం కాబట్టే ప్రపంచంలో ఎక్కడా లేంది మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నవరా అదే మేము చేసిన తప్పు అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు కాశ్మీర్ గొడవలు టెంపుల్ అటాకింగ్స్
ఆఖరికి ఇన్ని జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి లాహోర్ దాకా బస్సులో వచ్చాం కదరా. ఏం చేశారా మీరు? కార్గిల్లో వెనుపడి పడిచారు, దొంగ డబ్బు తీశారు. యా అల్లా, తప్పుగా మాట్లాడుతున్నారు సాబ్. కార్గిల్ కు మాకు ఏంటి సార్ సంబంధం? అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సాబ్. అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తానీ బద్మాషులు సాబ్, కిరాయి సాలగాళ్ళు, మేం కాదు సాబ్. సాబ్, నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్. ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్. దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్. అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్. సాబ్, దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్. మేము ఇండియన్స్, ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్, ఇక్కడే ఉంటాం. మీరుంటాం కాదురా, మేము దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు. మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథం ఇక్కడ లేదు, మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా? దయ తలిచి ఉండనివ్వడం ఏంటి సాబ్? హం భీక్ నహీ మాంగ్ రహే, చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. యా హమారీ మాँ హై, ఈ దేశం మాది, మాదే.